హలో అండి అందరికీ. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మేడారం జాతర స్టార్ట్ అయింది. ఈ జాతరకి దేశం నలుమూలల నుంచి 3 కోట్ల మంది ప్రజలు భక్తులు ఈ అమ్మవారిని దర్శనం కోసం వస్తుంటారు. ఇలాంటి అమ్మవారి కోసం వచ్చే భక్తుల దగ్గర అక్కడ వ్యాపారం చేసే వాళ్ళు దండిగా డబ్బులు దండుకోవడం జరుగుతుంది. కొన్ని వస్తువులు రేట్లు మాత్రం అమాంతం పెంచేస్తున్నారు. అలాగే అమ్మవారికి సమర్పించే ఏ బంగారాన్ని ఎక్కువ రేటుకు అమ్మడం జరుగుతుంది. ఈ అమ్మవారి జాతర అనేది కార్పొరేట్ రంగం అయిపోయింది. ఆదివాసులు ఇలవేల్పుగా కొలుచుకునే ఈ అమ్మవారి జాతర ఇప్పుడు కార్పొరేట్ రంగం వశమైంది. ఇప్పుడు అక్కడ అంతా కార్పొరేట్ మయంగా మారుతుంది. అక్కడ అమ్మవారి ఆదివాసుల ఇలవేల్పుగా నిలుపుకున్న అమ్మవారి సమ్మక్క సారలమ్మ జాతర జరిపించాల్సింది పోయి కొంతమంది ఆ జాతరలో పార్టీ జెండాలు వెలుస్తున్నాయి. అలాగే పార్టీ మనుషులు అక్కడ ఫ్లెక్స్ల రూపంలో కనిపిస్తున్నారు. అసలు ఆదివాసీ కల్చర్ని ఉట్టిపడేలాగా చేయాల్సింది పోయి అమ్మవారి జాతరని దేశం నలుమూలలా వ్యాప్తి చెందించాల్సింది పోయి పార్టీ మనుషులే అక్కడ కనిపించడం జరుగుతుంది. అలాగే అక్కడ పన్నులు శిస్తులు ఇవన్నీ ఎక్కువగానే వసూలు చేస్తున్నారు. నాకైతే చాలా మంచిగా అనిపించలేదు. సామాన్య ప్రజలు అక్కడ ఏది కొనాలన్నా అమ్మవారికి బంగారాన్ని సమర్పించాలన్నా ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వస్తుంది. సామాన్య ప్రజలు అమ్మవారి దర్శనం కోసం వచ్చి దండిగా డబ్బులు అనేది ఈ కొన్ని వస్తువులకి చెల్లించాల్సి వస్తుంది. నాకైతే అక్కడ ట్యాక్సీ పన్నులు అనేది వసూలు చేస్తున్నారు. నాకు అదేమీ నచ్చలేదు. అమ్మవారి మా ఇంటి కులదైవమే సమ్మక్క సారలమ్మ అమ్మవారి భక్తుని నేను. అందుకే ఈ వీడియో 10 మందికి తెలియాలని చెప్తున్నారు. నాకైతే జాతర వెళ్తున్నాను, చాలామంది భక్తులు వస్తుంటారు. కానీ అక్కడ జరిగే కొన్ని దందాలు మాత్రం కొంతమంది అడగడం లేదు, తెలియడం లేదు. మీరేమంటారు ఈ అమ్మవారి జాతర మీద, అక్కడ చేసే కొన్ని దందాల మీద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనండి, బాయ్.